मेहता का उल्टा चश्मा। అయ్య బాబాయ్, గోకుల్దాం వాసులారా నమస్కారం. నేను సోమ్సేట్, ఈ గెలక్టర్ స్పేస్ ప్రోగ్రామ్ కి ఓనర్ ని. సోమ్సేట్ మీకు స్వాగతం పలుకుతున్నాను. నేను మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేంటంటే గోకుల్దాం ఫ్యామిలీ మా స్పేస్ టూరిజం ప్రోగ్రామ్ కి ప్రారంభం చేస్తున్న ఫస్ట్ ఫ్యామిలీ. మీరందరూ ప్రపంచం కోసం అద్భుతమైన పని చేస్తున్నారు. అద్భుతం. పదండి పదండి, 7 రోజులు గెలక్టో ప్లానెట్ లో గడపడానికి. వావ్, ఇది సూపర్ గా ఉంది. ఈ స్పేస్ టూరిజం లోకాన్ని మార్చేస్తుంది. మా సొసైటీని సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ బాస్. మెన్షన్ నాట్ అయ్యర్. ఇది సంతోషించాల్సిన టైము. హలో, నా ప్రపంచం కదిలిపోయింది. అయ్యో, గందరగోళంగా ఉంది. అమ్మా ఆగండి. ఓ దయగారు, గందరగోళం ఆపండి. మీరు ఇలా చేశారంటే స్పేస్ కార్ట్ విరిగిపోతుంది, గడబిడ జరిగిపోతుంది. ఇక స్పేస్ కార్ట్ లాంచ్ చేయండి. వెంటనే బయలుదేరండి, త్వరగా. హరియా, పదండి. మీ ప్రయాణం సుఖవంతంగా ఉండాలి. అందరూ వినండి, ఇక క్యాబిన్ లో హెల్మెట్స్ తీసేయొచ్చు. ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేయబోతున్నాం. అందుకే అందరూ సీట్ బెల్ట్ పెట్టుకొని రెడీగా ఉండండి. అయ్యో బాబు, బాబు. ఇక ఎవరు ఏమీ మాట్లాడకుండా ఎలా ఉన్నారో అలానే ఉండండి. టేక్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఇన్ 15 సెకండ్స్ మనం అందరం ఎగిరిపోతాం. ఓయ్ హాతి బాబు, ఆఖరి ఫీజు తింటావా? అయ్యో బాబోయ్. అయ్యో స్వీట్. గోకుల్దాం వాసులందరూ నా వలలో ఇరుక్కున్నారు. గోకుల్దాం వాసులారా, నా స్నేహితులారా, ఒకవేళ మీరందరూ ప్రాణాలతో తిరిగి వస్తే మనం పెద్ద పార్టీ చేసుకుందాం. అయ్యో, నేను జోక్ చేస్తున్నా. పదండి పదండి, ఇక సూపర్ లంచ్ కోసం రెడీ అయిపోదాం. పదండి, త్వరగా లాంచ్ చెయ్యి. 4, 3, 2, 1, go! Three cheers for Gokuldam. Hip hip
టేక్ ఆఫ్ చేయడంలో ఎంత ఎనర్జీ పోయిందంటే నాకు ఆకలిస్తుంది. ఏ చాకోలెట్ టేక్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ చేసింది నువ్వు కాదు. బర్గర్ గాల్లోనా? వద్దు చెట్టు అంకుల్. అయ్యో మీరందరూ పైన ఏం చేస్తున్నారు? స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయి పూడుస్తుంది. నాన్నగారు అందరూ కూడా త్వరగా సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి, టర్బులెన్స్ రాబోతోంది. అయ్యారన్నా మనం స్వాగతం సుస్వాగతం అని హారతిచ్చి టర్బూజ అంకుల్ కి స్వాగతం పలకాలి కదా. ఓహో అమ్మా, టర్బోస్ అంకుల్ కాదు, టర్బులెన్స్. హా హా, అవును అదే అంటున్నాను. అయ్యో ఇదెక్కడి నుండి వచ్చింది? ఊపిరి అందేలా లేదు. అయ్యో తలుపు వెంటనే మూసి తీరాలి. ఎయిర్ సెక్షన్ వల్ల అన్ని బయటికి ఎగిరిపోతాయి, మనం కూడా. అయ్యో త్వరగా హాతీ బాబుని తీయండి, ఇప్పుడు గ్రావిటీ కూడా నార్మల్ గా ఉంది. మొత్తం గడబిడ గడబిడ గడబిడ. బాబాయ్, ఈ స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయిందంటే నేను కూడా క్రాష్ అయిపోతాను. ఏదైనా అద్భుతంగా చేసి తీరాలి, అద్భుతంగా. అయ్యో ఏం జరుగుతుంది? అయ్యో ఏమీ అర్థం కావడం లేదు. ఆటో పైలట్ ఆన్. నన్ను త్వరగా లోపలికి లాగండి. ఏదో మాల్ ఫంక్షన్ అయిపోయింది అనుకుంటా. నమస్కారం, ఇది ఐరా స్టేట్. అద్భుతమైన స్మార్ట్, అద్భుతమైన ఇంటెలిజెంట్, అద్భుతమైన రోబోట్ స్పోర్టీ. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. స్పోర్టీకి గెలాక్టో గురించి మొత్తం తెలుసు. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. స్పాటీ అందరికన్నా స్మార్టీ. స్పాటీ ఫాలో మీ. నేను నిన్ను ఫాలో అవను, నువ్వే నన్ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే నేను స్పాటీ. స్మార్టీ స్మార్టీ స్మార్టీ.
అయ్యో భలేగా చెప్పావు. ఈ రోబోట్ చాలా ఇంటెలిజెంట్. అసలు నీ పోలికలే రాలేదు. థ్యాంక్ యూ. అయ్యో జటాలాల్. స్మార్టీ, అందరూ వినండి. ఇక ఇక్కడ నుండి గెలక్టో చేరుకోవడానికి 7 రోజులు పడుతుంది. ఓయ్ రైట్ లో తీసుకుని ఏ సందులో నుండైనా షార్ట్ కట్ వెళ్ళలేమా? వాట్ అన్ ఐడియా గోగి. నేను ఎక్కడో చదివాను స్పేస్ లో అప్పుడప్పుడు వామ్ హోల్ దొరుకుతుందని. వామ్ హోల్ అంటే వామ్ హోల్ ఒక రకమైన షార్ట్ కట్. అది మనల్ని ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి తక్కువ టైంలో చేర్చుతుంది. కరెక్ట్ టప్. ఒక వామ్ హోల్ షార్ట్ కట్ గురించి తెలుసు. దాంతో మనం 7 రోజులకు బదులు 7 సెకండ్లలో చేరుకోవచ్చు. కానీ అది చాలా డేంజరస్. పార్టీకి అంతా తెలుసు. ఈ షిప్ కి నేను కెప్టెన్ ని. నా డెసిషన్ ఏంటంటే మనం లెఫ్ట్ కి టర్న్ తీసుకుంటాం, అలాగే వామ్ హోల్ లోకి వెళ్తాం. కాదు, రైట్. కాదు లెఫ్ట్, కాదు, రైట్. కాదు లెఫ్ట్, కాదు, రైట్. కాదు. లెఫ్ట్. ఓయ్ తప్పకుండా. అయ్యో ఇలా జరిగిందేంటి? మనం వామ్ హోల్ లోకి దూరిపోయాం అనుకుంటా. వెల్కమ్ టు గెలాక్టో. టప్పు వామ్ హోల్ నుండి బయటపడగానే జీరో గ్రావిటీ తిరిగి వచ్చేసింది. సోను మనం గెలాక్టో ప్లానెట్ మీద ల్యాండ్ అయ్యాం అనుకుంటా. మోటీ, ఇప్పుడు మేము బయటికి వెళ్ళొచ్చా లేదా? నేను స్పాటీకి సీనియర్ని. అన్నింటికంటే ముందు అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను డోర్ ఓపెన్ చేస్తాను. ఓయ్ నేనైతే ముందే పెట్టేసుకున్నా. ఓయ్ ఎంత అందంగుందో. 1 సెకండ్. అందరికన్నా ముందు గెలాక్టో ప్లానెట్ మీద కాలు పెట్టేది తాతగారు. అయ్యో ఇది మనం ఆలోచించనే లేదు. అందరూ జాగ్రత్తగా దిగండి. ఇక్కడ నేల క్రికెట్ పిచ్ లాగా పౌన్స్ అవుతుంది. వస్తున్నాను నాన్నగారు, వస్తున్నాను. సన్యాసి సన్యాసి ఏదో నొప్పి చాలా అరిచట్రే. నేను పిలవలేదు. ఓ అలాగా, అయితే నేను పిలిచారనుకున్నాను. సారీ నాన్నగారు. ఏ బాబు జాగ్రత్తగా దిగండి. ఇక్కడ నేల స్ప్రింగ్ లాగా బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్లానెట్. గ్లోయింగ్ మౌంటైన్,
ఆహా చాలా బాగుంది. ఇక్కడ మన ఎర్త్ లాగానే ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు అందరూ కూడా హెల్మెట్స్ తీసేయొచ్చు. పదండి క్రికెట్ ఆడదాము. ఆహా, చాలా అందమైన పువ్వులు. ఈ గోళీ నా ప్రపంచాన్ని కదిలించేశాడు. అయ్యో పోపుతాను లోయలో పడిపోతాడేమో కాపాడండి. కాపాడండి. నేను లోయలో పడిపోతాను. నేను బ్రతికిపోయాను. అయ్యయ్యో దుర్గమ్మ తల్లి, పోపెట్టన్న గాలిలో పరిగెడుతున్నారు. ఇది మైకేల్ కదా, మైకేల్. ఓహో అమ్మా, మైకేల్ కాదు మిరాకెల్. హాహా, అదే. ఇది మిరాకిల్ కాదు, ఇది మనసు యొక్క పల్సర్ లేయర్. పోనీలే, పోపట్లాల్ సేఫ్ గా ఉన్నాడు. ఇప్పుడు మనం మన టెంట్స్ వేసుకుందాం. ఇదిగో నా ఆఖరి దెబ్బ. అయ్యో ఏం జరుగుతుంది? భలేగా ఉంది. మీరందరూ డాన్స్ చేస్తున్నారా? ఓయ్ హలో. మేమందరం డాన్స్ చేయడం లేదు. భూకంపం వల్ల ఇలా కదులుతున్నాం. కాపాడండి. అయ్యయ్యో దుర్గమ్మ తల్లి. ఎర్త్క్వేక్ వల్ల భూమి లోపల నుంచి క్రాక్ వచ్చింది. పోటీ అన్నా, ఇంకొక భూకంపం రావడానికి ముందే మనం మరొక ప్లేస్ కి సేఫ్ గా చేరుకోవాలి, అర్థమైందా? ఇక్కడ దగ్గరలో ఒక డస్టర్ ఉంది, అది సేఫ్ ప్లేస్. ఓయ్ స్పేస్ షిప్ ముందుకి వెళ్దాం. అయ్యా సారీ, ఇది స్పేస్ షిప్, నీ జీప్ కాదు. అయితే మనం అక్కడికి ఎలా వెళ్తాము? నో ఫియర్, వెంట ఈజియర్. తప్పు, అవేంటి? అయ్యర్ అంకుల్, డోక్లా అంకుల్ నుండి నేను కొన్ని డ్రోన్స్ ని తెచ్చాను. ఇవి నా విజిల్ తోనే యాక్టివేట్ అవుతాయి. అయితే పదండి. బెల్ట్ అటాచ్ అయిపోయింది. థ్యాంక్ యూ స్పోర్టీ. అయ్యో అయ్యో, అసలు ఏం జరుగుతుంది? అయ్యో అయ్యో. అయ్యయ్యో, ఈ డ్రోన్ పాడైపోయింది. ఇక ఒక్క డ్రోనే మిగిలింది. డోంట్ వరీ డాక్టర్ హతి, నేను ఉండగా ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను స్పాటీ. ఇక స్పాటీ అంటే అందరికన్నా స్పాటీ. ఏ పోపట్లాల్, మనం కూడా ఒకేసారి అలా వెళ్దామా? ఒకేసారి వెళ్దాం కానీ అలా కాదు. అయితే మరి ఎలా బాబు? ఆహా, సూపర్. స్పాటీ భలే ప్లేస్ వెతికాడు. ఇది అయ్యర్ అసిస్టెంట్ కాదు, నిజానికి సీనియర్ అనిపిస్తుంది కదా. అరే, అసలు ఏం జరుగుతోంది? మనం కిందకి ఎలా లాక్కోబడుతున్నావు?
పోపట్లాల్ జాగ్రత్త బాబు, మనం కూడా పడిపోబోతున్నాం. అయ్యా ఇదేమి ప్లానెట్? ఒక్కో దగ్గర చాలా స్ట్రాంగ్ గ్రావిటేషనల్ పూల్ ఉంది, ఒక్కో దగ్గర అసలు లేనే లేదు. డోంట్ వరీ, స్పాటీ హెల్ప్ చేస్తాడు. ఓఎస్ఎస్ ఓఎస్ఎస్ ఓఎస్ఎస్. ఈ ఆశీష్ బాబు మనకన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చేసాడు? అమ్మా అసిస్ కాదు, ఓఎస్ఎస్ అంటే ఎడారిలో పచ్చని చెట్ల మధ్య నీళ్ళ చెరువు అన్నమాట. భలేగా ఉంది. అయ్యో దుర్గమ్మ తల్లి, ఇక్కడి నుంచి జారుకుంటూ వెళ్ళాలనుకుంటా. ఒకవేళ మన దగ్గర స్లైడ్ బోర్డే కనుకుంటే హాయిగా స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. హా, టప్పు బాబు, అయితే తినే పళ్ళాన్ని శాండ్ బోర్డ్ లా చేసుకుని స్లైడ్ చేయొచ్చా? అమ్మా తప్పకుండా, కానీ ఇక్కడ పళ్ళెం ఎక్కడ దొరుకుతుంది? టెంటడే! తెలియని ప్రదేశంలో మనం తినడానికి పళ్ళాన్ని ఎక్కడి నుంచి తెస్తాం చెప్పండి, అందుకే నేను తీసుకొచ్చాను. టప్పు, స్లైడ్స్ కోసం ఇంకా ప్లేట్స్ కావాలి. ఒకవేళ పళ్ళెం స్లైడ్ అయినప్పుడు రోబో స్పాటీ ఎందుకు అవ్వదు? సూపర్ ఐడియా అయ్యారు అంకుల్. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నేను రోబోట్ ని, రైలు బండిని కాదు. పోటీ, నువ్వు స్మార్ట్ రోబోట్ వి. అయిన స్మార్ట్ రోబోట్స్ అన్ని అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. యు ఆర్ రైట్. టప్పు ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివేటెడ్. పదండి. లెట్స్ గో. వావ్, దయ్యా వదినా. అయ్యో బాబోయ్, ఏం జరుగుతుంది? జడ్డా గారు, మీకు తగలేదు కదా? లేదు బబిత గారు, అది నేను స్టంట్ చేస్తున్నాను. జటలాల్, అబద్ధం చెప్పి పోడ్చకో. బబిత గారు, నేను ఇది ఎర్త్ మీద కూడా చేశాను. నేను ఈ రేస్ లో ఛాంపియన్ ని. రండి, రేస్ చేస్తారా? ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. అయ్యయ్యో, ఏమండి? నేను కూడా. ఏమండి? అయ్యో ఏంటిదయ్యా? ఎదురుగా చూడండి. అయ్యో బాబోయ్! అయ్యయ్యో, ఏమండి? అయ్యో! కమాన్ అయ్యర్. అయ్యో, దీన్ని ఎలా ఆపుతారు? చాలా బాగుంది, చాలా బాగుంది. అయ్యో బాబోయ్, ఈ ప్లానెట్ లో నీళ్లు చెట్లు కూడా దొరికేశాయి.
ఇక స్పేస్ టూరిజం బిజినెస్ అద్భుతంగా నడుస్తుంది. డబ్బుల వర్షం కురుస్తుంది. వావ్, మన ఇంటి దగ్గర ఉన్నట్టు స్వచ్ఛమైన నీళ్ళివి. భలేగా ఉంది. అయితే హలో, ఇక్కడ అందరూ కూర్చొని ఫోన్ చేసేద్దాం. పదండి పదండి, అందరూ కూర్చోండి, నేను వడ్డించేస్తాను. అయ్యా జటలాల్, సారీ బబిత గారు. ఒరే సన్నాసి ఎదురుగా అంటే ఏమరా? చూడండి, మనకన్నా ముందు ఇక్కడికి ఎవరో మొబైల్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. గడా ఎలక్ట్రానిక్ బ్రాంచ్ ఒకటి ఇక్కడ కూడా తెరిచి తీరాలి. ఏమంటారు నాన్నగారు? అప్పుడు నువ్వు భూమికి గెలటోకి రోజు అప్పటి చేయొచ్చు సన్నాసి ఎదురుగా. ఎవరి మొబైల్ పోగుతుందిరా? మొబైల్ కాదు, నా శాటిలైషన్ వీడియో ట్రాన్స్ఫర్మేషన్. అంకుల్, మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇక్కడ రెగ్యులర్ గా ఎర్త్క్వేక్స్ వస్తాయని, ప్రతి చోట గ్రావిటీ వేరువేరుగా ఉంటుందని, దగ్గర బరువు తేలిగ్గా ఇంకో మరో చోట డబుల్ అయిపోతామని. అయ్య బాబోయ్, గందరగోళం. ఇదంతా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పూస కూర్చున్నట్టు చెప్పాను కదా మీకు. మాయమైపోయింది, మిస్సింగ్. ఏంటి? నేను వేళాకోళం చేస్తున్నాను. జోక్ జోక్. రే సౌమ్య, నీ వేలకులు చాలా ఎక్కువైంది. ఇక తొందరగా కానివ్వు, మనం భూమికి వెళ్ళిపోవాలి. అది జరగని పని. మీరందరూ కాంట్రాక్ట్ చేశారు గెలక్టో ప్లానెట్ మీద వారం ఉంటారని, అలాగే అద్భుతమైన గోకుల్ ధామ్ సొసైటీ ఏర్పాటు చేస్తామని. ఏ సోహం బాబు, ఇదేమైనా వంట చేయడం అనుకుంటున్నావా? సొసైటీ ఏర్పడడానికి 7 రోజులు కాదు, 70 సంవత్సరాలు పడుతుంది. చాలా కరెక్ట్ గా చెప్పారు. గెలక్టో ప్లానెట్ మీద 7 రోజులంటే భూమి మీద 70 సంవత్సరాలు. అంటే గెలక్టో మీద 1 రోజు భూమి మీద 10 సంవత్సరాల పెద్దగా ఉంటుంది. నేను గెలక్టో మీద ఉన్న ఈ నీళ్ళ యొక్క అద్భుతమైన ఫోటోస్ చూపిస్తాను. ఇక ఇక్కడ పొల్యూషన్ వంక మీద 100 కోట్లు తీసుకొని అందరిని అక్కడ పంపించేస్తాను. ఇక చూసుకోండి, టూరిస్ట్ వాళ్ళు క్యూలో ఉంటారు. ఇదిగోండి అంకుల్, మీరు చేసేది ఫ్రాడ్. ఓయ్ సోహం, ఒక్కసారి అక్కడికి రానివ్వు, అప్పుడు నేను వదిలిపెట్టేది లేదు. బాబు బంగారం, ఇక్కడికి ప్రజలు వాళ్ళ ఇష్టం మీద వస్తారు, కానీ రిటర్న్ వెళ్ళే చాయిస్ నేను ఎవరికి ఇచ్చేది లేదు. అర్థమైంది బాబు, అర్థమైంది. ఫ్రెండ్స్ వినండి, సోహం బాబు జోక్ చేస్తున్నారు కదా? లేదు బాబు, ఈసారి వేళాకోళం కాదు, ఈసారి నేను నిజం చెప్తున్నాను. అద్భుతమైన నిజం. నా పని అయిపోయింది. మీ అందరికి ఆల్ ది బెస్ట్. ఏమండి, చూసారా? సోహం బాబు మనల్ని సీట్ చేశారు. ఏంటి? అమ్మా, సీట్ కాదు, చీట్. అదే కానీ చేశారు కదా. అయ్యరన్నా, మనం ఇక్కడికి కిందకైతే వచ్చేసాం, కానీ పైకి తిరిగి ఎలా వెళ్తాం? హౌ, వాట్, వేర్, వై? అమ్మా, ఆ ప్రాబ్లం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు రాబోయే ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించండి. అయ్యయ్యో, దుర్గమ్మ తల్లి. అయ్యో, గాలి చాలా ఎక్కువగా ఉంది. సారీ బబిత గారు. ఓ, ఇదేంటి? ఇసుక కింద పెద్ద ఊరే దాగుందనిపిస్తోంది. అయ్యో స్పాటీ, ఇదంతా ఏంటి? గివ్ మీ 1 minute. ఈ ఏరియా ఖాళీగా ఉంది, గ్రావిటీ నార్మల్ గా ఉంది, అలాగే చాలా సేఫ్.
అయితే అక్కడ మనకి ఏదైనా దారి దొరకొచ్చేమో. దాంతో మనం స్పేస్ షిప్ మీదకి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళిపోయామంటే తర్వాత ఎర్త్ మీదకి తిరిగి వెళ్ళిపోయాం. సోహం సాట్ కి బుద్ధి చెప్పొచ్చు. అక్కడ లైట్ వెలుగుతోంది. నమస్కారం పృథ్వీ వాసులారా, నేను ఆలియా. ఈ ప్లానెట్ ని అత్యాస పరులు తిని చేశారు. ఇలా ఏమండి చూడండి, టీవీ ఇక్కడ కాల్లో పనిచేస్తుంది, మాటలు కూడా మాట్లాడుతుంది. నమస్కారం టీవీ చెల్లమ్మ. దయా అమ్మా, దీన్ని టీవీ కాదు, హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని అంటారు. అయ్యో ఆలియా గారు, మేము ఈ ప్లానెట్ మీద మోసం వల్ల ఇరుక్కుపోయాం. మాకు మీ హెల్ప్ కావాలి. ఈ ప్లానెట్ మీదకి వచ్చిన దగ్గర నుండి అంతా తికమకగా జరుగుతోంది. ఐస్లేట్, స్లాండ్ స్ట్రామ్, గ్రావిటీ అయితే రకరకాలుగా ఉంది. ప్లానెట్ లో ఇలా ఎందుకు జరుగుతోంది? మా గెలక్టో మొదట్లో ఇలా ఉండేది. తర్వాత ప్రజలు డెవలప్మెంట్ కోసం చెట్లు నరికేశారు. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇక శాండ్ రూమ్ ఒక్కొక్కటిగా మొత్తం ప్లానెట్ ని ఇసుకతో కవర్ చేయటం మొదలు పెట్టింది. అయ్యో పిల్లలు, ఈ పరిస్థితి అచ్చం మన భూమి లాగానే ఉంది. ఇది చాలా బాధపడాల్సిన విషయం. మనం మళ్ళీ దీన్ని పృథ్వీ మీదకి తీసుకువెళ్ళి తీరాలి. అలాగే సోహం అంకుల్ గురించి పోలీసులకు చెప్పి తీరాలి. స్పాటీ, గడబిడ అవుతుంది. వీళ్ళు వెనక్కి వచ్చారంటే, అలాగే అందరికి నిజం చెప్పేశారంటే మనం వెళ్ళిపోతాం జైల్. మన టూరిజం ప్లాన్ అయిపోతుంది ఫెయిల్. అలా అసలు జరగకూడదు. ఇక నువ్వు గుడ్ బై లాగా ఉండే ప్రోగ్రామ్ ఎండ్, అలాగే రోడీ రోబో అయ్యే ప్రోగ్రామ్ స్టార్ట్. అద్భుతం. బాస్ చెప్పారు, మీరు రిటర్న్ వెళ్ళటానికి వీల్లేదు. నన్ను ఫాలో చేయండి, లేకపోతే నేను అందరినీ చేసేస్తాను క్యాప్చర్. పోటీ, నీ కళ్ళు బ్లూ నుండి రెడ్ ఎలా అయిపోయాయి? ఎందుకంటే స్పాట్ అయిపోయాడు బ్యాడ్. ఆగండి, మీరు తప్పించుకోలేరు. Come on, Spotty! జేఠా, నువ్వు చాలా ఇంటెలిజెంట్. నేను చెప్పేది విను. అయ్యయ్యో లేదు బాబు, నేను ఇంటెలిజెంట్ కాదు, నేను వెరీ సన్నాసిని. ఏం నాన్నగారు? వీడు పెద్ద సన్యాసి. అయ్యో బాబోయ్. ఇంకొక తలుపా? మీరు ఈ స్పాటీ నుండి తప్పించుకోలేరు. అయ్యో, అందరూ రైట్ దానిలోకి దూకండి. ఆగండి, ఇది సోహం సార్ ఆర్డర్. ఆగండి. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, కాపాడండి. భలే సరదాగా ఉంది కదా బబిత గారు. హలో, కాపాడండి. అయ్యో బాబోయ్. అది బాబు, మీరు నన్ను చిదిమేశారు.
బబిత గారు హాతి బాబు ఫ్రీగా రైడ్ ఇస్తున్నారు. జేఠా గారు ఆ, 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 అయ్యో బాబోయ్. పట్టుకున్నా పట్టుకున్నా. అయ్యో దీనికి అందమైనది. అయ్యో బాబోయ్, నన్ను అప్పడం చేసేయకండి. ఆపు ఆపురా, ముందు చూడు ఒకసారి. భలేగా ఉంది. ఎంత పెద్ద మష్రూమో. అయ్యో ఈ మష్రూమ్స్ ఎగురుతున్నాయి. టప్పు బాబు, అసలు మనం ఎక్కడికొచ్చాం? ఈ మష్రూమ్ ఇక్కడ ఎవరు పండిస్తున్నారు? ఈ మష్రూమ్స్ ఎలా ఎగురుతున్నాయి? అమ్మా, అన్నిటికీ ఆన్సర్ ఒకే వ్యక్తి చెప్పగలరు. ఎవరు? నా నుండి తప్పించుకొని మీరు ఎక్కడికి వెళ్ళలేరు. అమ్మా రెడీ? రెడీ. హలో. నేనెక్కడున్నాను? మనం ఒక గదిలో ఈ ప్లానెట్ యొక్క కథ చూస్తున్నాం. మనం అసలు ఇక్కడికి ఎలా వచ్చాం? మన పాత బ్లూ ఐస్ ఉండే స్పాటీ వెనక్కి వచ్చేసాడు. నేను స్పాటీ కెమెరా ఇంకా మైక్ తీసేసాను. ఇక ఇప్పుడు సోమంకుల్ ఏమీ చూడలేరు, ఇంకా అతను ఏమీ చేయలేడు. ఏ స్పోటీ బాబు, అయ్యర్ బాబుకి ఎలాగూ తెలియదు. నువ్వు చెప్పగలవా ఈ మష్రూమ్స్ ఎందుకు ఎగురుతున్నాయి? సాయంత్రం అవుతుంది. అయితే చీకటి అయిపోవడం వల్ల ఈ మష్రూమ్స్ కాలనీ వదిలేసి సన్లైట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఈ ప్లానెట్ మ్యాప్ తీరును బట్టి ఈ మష్రూమ్స్ మన స్పేస్ క్రాఫ్ట్ వైపుకు వెళ్తున్నాయి. ఓ అయితే మనం వీటిని పట్టుకుంటే మనం కూడా ఎగిరి అక్కడికి వెళ్ళొచ్చు. అయ్యా ఏం మాట్లాడుతున్నారు సోడి? సోడి సరిగ్గా చెప్తున్నారు, కానీ మనం త్వరగా వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే మష్రూమ్స్ అన్ని అయిపోయేలా ఉన్నాయి. వీళ్ళని పట్టుకోండి. రూట్స్ రూట్స్. ఐడియా. టప్పు సేనా, లెట్స్ గో. హాతి అంకుల్, అన్ని కలిపి పట్టుకోండి. థ్యాంక్ యూ టప్పు సైన్యం. ఇదే లాస్ట్ మష్రూమ్. ఒకవేళ ఇది కనుక ఎగిరిపోతే మనం ఇక్కడే ఉండిపోతాం. ఏ దయా, టప్పు త్వరగా త్వరగా. పట్టుకున్నాను. అమ్మ క్యాచ్. నా టప్పు చాలా స్ట్రాంగ్. మరి నేను ఎవరి కొడుకునమ్మా? నా ప్రపంచమే కదిలిపోయింది. అమ్మయ్యా, మన స్పేస్ క్రాఫ్ట్ పాడవలేదు. సోమ్ ఏమీ చేయలేదు. అయ్యర్ అంకుల్, ఇంతసేపటి నుండి సోమ్ అంకుల్ దగ్గరికి వీడియో వెళ్ళడం లేదు. అయితే ఆయనకి అనుమానం వచ్చే ఉంటుంది కదా. అయితే మనం పృథ్వీకి వెళ్ళడానికి ముందే తను పారిపోతాడు. ఓయ్, మనకు ఫొటోస్ చూపించి ఎంతో మందిని మోసం చేస్తాడు. అలాగే ఇక్కడికి పంపిస్తాడు కూడా. కానీ టప్పు బాబు, ఏం చేయాలన్నా పృథ్వీ మీదకి వెళ్ళిన తర్వాతే చేయగలం. నో ఫియర్, వెన్ టప్పు ఈస్ హియర్. పార్టీ కేవలం కెమెరా మాత్రమే తీసేసి ఉండొచ్చు, కానీ మీ మెమరీలో అన్ని వీడియోస్ ఉన్నాయి కదా.
అన్నీ ఉన్నాయి, ఎందుకంటే స్పాటీ అంటే స్మార్టీ. అయితే మీరు వీడియోస్ ని పృథ్వీలోని ప్రతి స్క్రీన్, మొబైల్ స్క్రీన్, సినిమా స్క్రీన్ మీద డిస్ప్లే చేయగలరా? సోమంకుల్ మనల్ని ప్లానెట్ లో ఇరికించడానికి మాట్లాడిన వీడియోస్ అన్ని. క్యాన్ డూ. ఆహా బాగుంది. నీకు అసలు తిరిగేలేదు స్పాటీ. థ్యాంక్ యూ. జట కూడా స్పాటీయే. జట అసలు స్పాటీ కాదు. ప్లీజ్ వీడియోని త్వరగా వైరల్ చేయి. అది ఒక్క నిమిషం పని. మీరేం చేస్తున్నారు? డేటా స్కాన్ జరుగుతుంది. ఆ, అయ్యో బాబోయ్, ఏం జరుగుతుంది? భూకంపం మళ్ళీ వచ్చింది. గందరగోళం అంతా గందరగోళం. డిస్కో నేనే ఇన్స్పెక్టర్ డిస్కో. నన్ను చూస్తే దొంగలు అంటారు. మ్యావ్ మ్యావ్. ఎక్కడికి పారిపోతున్నావు సోంబాబు? ఇప్పుడు నేను చేస్తాను నీకు డిస్కో. నా క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చేరుకోవడానికి 7 రోజులుదా పడుతుంది. అయ్యో దుర్గమ్మ తల్లి. అయ్యరంకుల్, అప్పుడు వామ్ హోల్ దొరికినట్టు ఇప్పుడు దొరకదా? వామ్ హోల్ గురించి తెలియదు కానీ ఒక బ్లాక్ హోల్ B55 మన రాడర్ లో ఉంది. అది మనల్ని వామ్ హోల్ కన్నా ఎక్కువ వేగంతో పృథ్వీ మీదకు తీసుకువెళ్ళిపోతుంది. అంటే మనం ఆ బ్లాక్ హోల్ లోపలికి కాదు, దాని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మనం సమయానికి టర్న్ తిప్పకపోతే బ్లాక్ హోల్ యొక్క స్ట్రాంగ్ గ్రావిటీ మనల్ని లోపలికి లాగేస్తుంది. కానీ మనం రైట్ టైం కి టర్న్ తిప్పామంటే బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ ఎంత పవర్ఫుల్ గా డాష్ ఇస్తుందంటే మనం చాలా వేగంగా పృథ్వీ మీదకు వెళ్ళిపోగలం. అంకుల్, 7 రోజులు పట్టే అంటే ఎలాగో అందరూ 70 సంవత్సరాల ముసలి వల్ల అయిపోతారు. ఎందుకు రిస్క్ తీసుకోకూడదు? అయ్యయ్యో, మన జాయిస్టిక్ కూడా విరిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం మన అందరం? నో ఫియర్, వెంట పోయేజియర్. లెఫ్ట్. రైట్ సైడ్. సోమ్ సాలెట్ ప్రజల్ని గెలాక్టో ప్లానెట్ మీదకు పంపించి స్పేస్ టూరిజం పేరు మీద ఫ్రాడ్ చేసిన నేరం కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆహా, చాలా బాగుంది. ఈ గోకుల్ధామ్ నుండి గ్యాలక్టో వరకు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. మోసగాడు సోమ్ శాటిలైట్ యొక్క ఈ నకిలీ స్పేస్ టూరిజం స్కీమ్ గ్యాలక్టో ప్లానెట్ యొక్క నాశనాన్ని బయటపెట్టింది. మన భూమిని ఒకవేళ గ్యాలక్టోలా అవ్వకుండా ఆపాలంటే మెసేజ్ ఇక్కడ చాలా క్లియర్. మరొక గ్రహం మీద సౌకర్యాలని వెతకడానికి బదులుగా మన ఇల్లు అలాగే ప్రకృతి వస్తువుల్ని రక్షించడం చాలా అవసరం. ఇది మన బాధ్యత. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద ఆనందాలు. కళ్ళద్దాలు చిన్నవే కానీ సరదాలు పెద్దవి. తారక్ మెహతా యొక్క చిన్న కళ్ళద్దాలు.